వారి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకొని మున్సిపాలిటీ మేమే గెలుస్తాం, సతీష్ రెడ్డి అసందర్భ ప్రేలాపనలు మాట్లాడుతున్నాడు, అభివృద్ధి అంటే మీది కాదు మాది అని రకరకాలుగా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు మాట్లాడినారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అభివృద్ధి అంటే ఏంది, ఆ అభివృద్ధికి నిర్వచనం మీకు తెలుసా అని నేను అడుగుతున్నాను. అభివృద్ధి అంటే రైతుల మీద చిత్తశుద్ధి ఉండాలి, విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉండాలి, పులివెందుల ప్రాంత ప్రజల మీద చిత్తశుద్ధి ఉండాలి, ఈ విధంగా కార్మికుల మీద చిత్తశుద్ధి ఉండాలి. కష్టపడి పనిచేసే కార్మికులను మీరు ఆదుకోలేరు, కష్టపడి ఎండకు గాలికి వానకు పంట పండించే రైతులు మీరు ఆదుకోలేరు, కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులను మీరు ఆదుకోలేరు. ఇంకా ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెట్టడం? ఎంతో కష్టపడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఎవరే కానీ ఈ రాష్ట్రంలో డాక్టర్లు కాకూడదు, ఎవరికే కానీ వైద్యం సంబంధించిన చదువు వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వానికి లేఖ రాసి ఆ వైద్య విద్యార్థుల కడుపు కొట్టింది మీరు. ఎవరైనా కానీ కాలేజీలు వస్తే ఇంకా 17 కాదు ఇంకా 20 కాలేజీలు రావాలా, అందరూ చదువుకోవాలా, అందరూ బాగుండాలని కోరుకుంటారు. కానీ ఆ కాలేజీలనే ప్రైవేట్ పరం చేసి ఆ కాలేజీలలో పేద విద్యార్థులకు చదువు లేకుండా చేసిన చరిత్ర మీది. మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. పోనీ రైతుల గురించి మాట్లాడదాం. రైతుల గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే అరటి పంట కానీ, చీనీ పంట కానీ, ఉల్లి పంట కానీ, టమోటా పంట కానీ, ఇతర పంటలు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రైతులు ఏ విధంగా ఉన్నారు, వారి పంటలకు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు రైతుల ధరల పట్టిక తీసుకోండి. మీ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ఉల్లి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, టమోటా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అరటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చీనీ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందరి ఆత్మహత్యలకు కారణమై మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏం చేస్తారో ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. పోనీ రేట్లు తగ్గినాయి, రైతులకు అందరికీ ప్రతి ఒక్క పంటకు రేట్లు తగ్గినాయి. మీరు ప్రభుత్వంతో ఏం మాట్లాడినారు, ప్రభుత్వం ద్వారా ఇన్ని నిధులు ఇక్కడికి తెప్పించినారు, రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో మీరు జమ చేశారో చెప్పగలరా? ఆ పక్క జిల్లా అయిన కర్నూలు జిల్లాలో హెక్టార్కు 50,000 రూపాయలు చొప్పున అక్కడ ఉండే నాయకులు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వాళ్ళు 50,000 హెక్టార్కి చేస్తే ఈ కడప జిల్లాలో పండించిన ఉల్లి రైతులకు ₹1 కూడా వేయకుండా పోవడం ఎంత దారుణమైన విషయమో ఒకసారి ఆలోచించండి. రైతులు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క త్వరలోనే మీకు అందరికీ కూడా తగిన గుణపాఠం తెలియజేస్తారు.